ప్లీజ్. ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూస్తున్నాం, ఇట్లా ఊళ్ళల్లో ప్రతి కొనుగోలు చేయడానికి వస్తూ అక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఆటలో ఏదో చిప్ లాంటి పరికరం దాంట్లో అమర్చి ఉన్న వెయిట్ని తక్కువ చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియాలో అన్నీ కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా తల్లాడ మండలంలో చాలామంది ఈ విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ లేకుండా ఊళ్ళో తిరుగుతూ ఈ విధంగా మిర్చి కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేదు కాబట్టి ఈ విధంగా కొనుగోలు చేయడం, వీళ్ళందరినీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందరినీ కూడా ఈ మండల పరిధిలో ఈ విధంగా వ్యాపారం చేస్తున్నట్టు వాళ్ళని అందరినీ కూడా పిలిపించి అందరినీ కూడా ఎంఆర్ఓ ఎదుట హాజరుపరిచి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నాము. అంటే ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి ఈ విలేజ్ అంటే ఈ విధంగా ఊళ్ళు తిరిగి ఇట్లా కొనుగోలు చేయొద్దని చెప్పేసి బైండ్ ఓవర్ చేస్తున్నాం. దీన్ని పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని, రైతులు కూడా ఈ విధంగా ఎక్కడ కూడా మోసపోవద్దని, రైతులు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పంటల్ని అమ్ముకొని జాగ్రత్త పడాలని, లేని పక్షంలో ఎవరైనా నమ్మకమైన వ్యాపారస్తుల దగ్గరనే అమ్ముకోవాలి తప్ప ఈ విధంగా ఊళ్ళలో తిరిగి కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఏదన్నా మీ దృష్టికి వచ్చినా కూడా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. ఇప్పటివరకు ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులని, ప్రస్తుతం ఎంతమంది మీ అండర్లో ఉన్నారు సార్? ప్రస్తుతం ఆల్రెడీ ఒక 20 మంది మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిద్దనే ఉంటుంది. చాలామంది కూడా ఈ విధంగా వ్యాపారం చేస్తారనేది మాకు సమాచారం ఉంది. అది డే టు డే ఇక ఎవ్రీడే ఆ విధంగా మేము ఆ వ్యాపారస్తుల్ని బైండ్ ఓవర్ చేస్తూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. ఇటువంటి దళారులు, ఇటువంటి వ్యాపారం చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఏమైనా ఉంటాయా సార్? వీటికి ఎటువంటి అనుమతులు ఉండవంటారా? ఇప్పుడు ఈ వ్యాపారం చేసి అమాయక రైతులను దోసుకునే వాళ్ళ దగ్గర ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ లేదు, వాళ్ళు ఆ విధంగా చేయడానికే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక వాళ్ళు చేయకుండా నియంత్రించడం కోసం ఈ ప్రయత్నం. మరొకసారి ఈ వ్యాపారులకు ఇచ్చే సలహా సూచన ఏంటి సార్? మీరు ఈ మధ్య దళారులుగా ఉండైతే ఈ టాటా ఏసీలు ఇవన్నీ వాహనాలు వేసుకొని పోయి కొనుక్కొచ్చే వాళ్ళకు మీరు మరొకసారి ఇచ్చే సలహా సూచనలు, నిబంధనలు ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ అందరినీ కూడా డే టు డే అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవరైనా ఇది ధిక్కరించి మళ్ళీ ఆ విధంగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ బైండ్ ఓవర్ చేస్తాం. చట్టపరంగా సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. రైతులను మోసం చేసేవారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. దీని మీద ఉన్నతాధికారులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలి. యువర్ గుడ్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ప్లీజ్. ఇట్లు తల్లాడ ఎస్ఐ బి కొండలరావు.